విలన్ కపిల్ శర్మ రెస్టారెంట్ పై 4వసారి కాల్పులు జరిగాయి. కెనడాలోని ఆయన రెస్టారెంట్ ను లారెల్స్ జిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. కెనడా ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తోంది. ఈ దాడుల వెనుక కథ ఏంటో చూద్దాం. కపిల్ శర్మకు చెందిన కన్నడ రెస్టారెంట్ పై లార్డెన్స్ బొష్నోయ్ గ్యాంగ్ వరుసగా దాడులు చేస్తోంది. 4 నెలల్లో 4వసారి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. ఈ గ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా దాడుల ప్రకటన చేసింది. కపిల్ శర్మ వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇండియాలో కపిల్ హై సెక్యూరిటీలో ఉన్నప్పటికీ ఈ గ్యాంగ్ బాలీవుడ్ సెలబ్రిటీలకు లక్ష్యంగా చేసుకుంటోంది. సల్మాన్ ఖాన్ తర్వాత కపిల్ శర్మ టార్గెట్ గా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. కెనడా ప్రభుత్వం ఈ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి కఠిన చర్యలకు సిద్ధమైంది. అయినప్పటికీ ఈ దాడులు కొనసాగుతున్నాయి. గతంలో పలు బాలీవుడ్ స్టార్లకు బెదిరింపు మెయిల్స్ పంపిన ఈ గ్యాంగ్ ఇప్పుడు కపిల్ శర్మ రెస్టారెంట్ను టార్గెట్ చేస్తోంది. ఈ ఘటనపై కెనడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోంబళే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంతారా చాప్టర్ 1 ని ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయాలని యోచిస్తోంది. రిషబ్ శెట్టి నటన, జానపద శైలి ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. ఈ చిత్రం ఆస్కార్ గెలుస్తుందా? పూర్తి వివరాలేంటో చూద్దాం. కాంతారా చాప్టర్ 1 సినిమా పాన్ ఇండియా స్థాయిలో 700 కోట్లకు పైగా వసూలతో సంచలనం సృష్టించింది. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్ చిత్రం ఇప్పుడు ఆస్కార్ రేస్లో నిలిచేందుకు సిద్ధమవుతోంది. హోంబళే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్కు నామినేట్ చేయాలని ఆలోచిస్తోంది. ఓటీటీ రిలీజ్ తర్వాత సినిమాలోని జానపద శైలి, ఆధ్యాత్మిక భావం, క్లైమాక్స్లో రిషబ్ శెట్టి అద్భుత నటన అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య పాత్రలు కూడా గుర్తుండిపోయాయి. అభిమానులు సోషల్ మీడియాలో ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ కాంతారాకు ఆస్కార్ గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. మరి హోంబళే ఫిల్మ్స్ తుది నిర్ణయం ఏమిటో చూడాలి. హీరోయిన్ కృతి సనన్ చరిత్ర సృష్టించారు. బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో తొలి భారతీయ నటిగా ప్రసంగించారు. మహిళల ఆరోగ్యంపై ఆమె మాటలు ఆకట్టుకున్నాయి. ఈ స్ఫూర్తిదాయక ప్రసంగం గురించి తెలుసుకుందాం. బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో కృతి సనన్ తొలి భారతీయ నటిగా ప్రసంగించి చరిత్ర సృష్టించారు. మహిళల ఆరోగ్యం, ప్రపంచ సంపద అనే అంశంపై ఆమె శక్తివంతమైన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యాన్ని, మానవాళి పురోగతిని మూలస్తంభంగా పరిగణించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలైనప్పటికీ వారి వైద్యానికి తగిన నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన మహిళలు బలమైన సమాజాలను నిర్మిస్తారని, బాల్య వివాహం, ప్రసూతి సంరక్షణలో మార్పుల కోసం ప్రపంచ దేశాలు కృషి చేయాలని కోరారు. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ ఇండియా గౌరవ రాయబారిగా కృతి ఎంపికైన సంగతి తెలిసిందే. ఆమె తాజా చిత్రం తెర ఇష్క్ మే నవంబర్ 28న విడుదల కానుంది. కృతి ప్రసంగం అంతర్జాతీయ వేదికపై భారతదేశ గౌరవాన్ని పెంచింది. సిద్ధు జొన్నలగడ్డ తన ఫ్యాన్స్ తో చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేవరెట్ హీరోగా రణ్బీర్ కపూర్ను చెప్పడం వివాదాస్పదమైంది. తెలుగు హీరోలను ఎందుకు ఎంచుకోలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ తాజాగా ఫ్యాన్స్ తో చాట్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాయి. ఫేవరెట్ హీరోగా రణ్బీర్ కపూర్ను పేర్కొనడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలుగు సినిమాలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ బాలీవుడ్ హీరోను ఎంచుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సిద్ధు కెరియర్కు తెలుగు హీరోల అభిమానుల సపోర్ట్ కీలకమైంది. అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు వారిని నిరాశపరిచాయని కామెంట్స్ వస్తున్నాయి. రణ్బీర్లో ఏ అంశం ఆకర్షించింది సిద్ధు చెప్పలేదు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ వివాదం ఆయన కెరియర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్.